people, those who cannot get up, now stand up and walk. ఇప్పుడు ఇంతవరకు లేచి నిలబడలేనటువంటి వారు వెంటనే లేచి నిలబడి నడవడం మొదలుపెట్టండి. Walk in Jesus name. యేసు నామములో నడవండి. Stand up in Jesus name. యేసు నామములో లేచి నిలబడండి. Shake your body. మీ శరీరాన్ని కదపండి. What you couldn't do it now. ఇంతకు ముందు మీరు చేయలేనటువంటిది ఇప్పుడు చేయడానికి ప్రయత్నం Do చేయండి. it now in Jesus name. యేసు నామములో వెంటనే చేయండి. Receive that miracle in Jesus name. నీ జీవితంలో She may conceive in Jesus name. ఆమె గర్భవతి అగునుగాక యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా. In Jesus name, receive your child. నీ యొక్క బిడ్డను యేసు నామములో పొందుకో సోదరి. In this year, ఈ సంవత్సరంలోనే you will conceive in Jesus name. యేసు నామములో నీవు గర్భవతివి కాబోతున్నావు. Yes, my brother and sister. నా సహోదరి సహోదరుడా, Pray to God and thank God. దేవునికి ప్రార్థన చేసి దేవుని స్తుతించడం మొదలుపెట్టండి. People, those who are healed, స్వస్థత పొందినటువంటి వారు call me now. వెంటనే నాకు ఫోన్ చేయండి. Yes, check up your body. Immediately call me. వెంటనే స్వస్థపడిన వారందరూ చెక్ చేసుకోనండి. ఫోన్ నెంబర్స్ మాకు ఫోన్ చేయండి. ఎంగేజ్ వస్తుంటే కొద్దిసేపు వెయిట్ చేయండి. ప్రభు చేసిన మేళ్లను, ప్రభు మీకు పట్ల చేసిన అద్భుతాలను ఇప్పుడే మాతో మాట్లాడి ప్రభుని గణపరుద్దాం, ప్రభుని స్తుతిద్దాం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫోన్ కాల్. మీ ఫోన్ కాల్ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Jesus. Hallelujah. 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 Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Praise the Lord. అమ్మా, ఎక్కడ మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? అని మాది విజయవాడ నుంచి మాట్లాడుతున్నామన్నా. చెప్పండి అమ్మా. హలో. ఎస్ అమ్మా, మీరు పొందిన మేలు ఏంటో చెప్పండి. అన్న, ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తుంటే మా నాన్నగారికి స్వస్థత జరిగిందన్న. ప్రైజ్ ద లార్డ్. నిజమన్నా. ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి నాన్నగారికి కాలికి దెబ్బ తగిలిందన్న. అవునమ్మా. దెబ్బ తగిలితే అది 7 సంవత్సరాల నుంచి ఎన్నో డాక్టర్లకి చూపించినా గానీ ఆ కాలు తగ్గదన్నారన్న. అవును. తగ్గదంటే ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తుంటే మేము ప్రార్థన చేసామన్నా. ప్రార్థన చేస్తుంటే తనలో ఏదో తెలియని మార్పు కనిపించిందన్న, స్వస్థత కలిగిందని అంటున్నారన్న. మీరు ప్రార్థన చేయండి అన్న. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ హీలింగ్. 7 years గా సఫర్ అవుతున్న వ్యక్తిని మీరు ముట్టి స్వస్థపరచని స్తుతిస్తున్నాను ప్రభువా. ఆ కుటుంబానికి, ఆ బిడ్డకు దీవెన మేలు ఇప్పుడే కలుగును గాక. ఆమేన్. స్వస్థత పొందిన వారు, స్వస్థత పొందిన ప్రతి బిడ్డ దేవుని స్వస్థ శక్తి మీ శరీరంలో ప్రవహించడం నేను చూస్తున్నాను. మీరు చేయవలసిందంతా థ్యాంక్ యూ జీసస్ అని. మీరు చేయలేని పని చేయండి, చెక్ చేసుకోండి. ప్రేయర్కి ముందు ఎలా ఉన్నారు, ప్రార్థన అయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందో చెక్ చేసుకొని వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్ళండి, ఫోన్ చేయండి. ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తున్నప్పుడు టీవీ వాల్యూమ్ తగ్గించేయండి. ప్రైజ్ ద లార్డ్. ఎస్, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి జాన్, కొంచెం గట్టిగా మాట్లాడండి. జాన్ చెప్పండి. సార్, నా పేరు జాన్ సార్. నేను సింగపూర్లో నాకు యాక్సిడెంట్ జరిగింది. సింగపూర్లో యాక్సిడెంట్ జరిగింది. ఓకే మా. అక్కడ జరిగితే నాకు బ్యాక్ బోన్ ఇన్ఫెక్షన్ అయింది సార్. బ్యాక్ బోన్ ఇన్ఫెక్షన్. ఓకే. బ్యాక్ బోన్ ఇన్ఫెక్షన్ అయింది. అవునమ్మా. నొప్పితో బాధపడుతున్నాను నేను. నొప్పితో బాధపడుతున్నా. ఎస్. ఇప్పుడు మీ వాక్యం విని మీ టీవీ దగ్గర ముందు కూర్చొని చేతి నా వెనక పెట్టి నేను ప్రార్థనలో ఎక్కివించాను. నాకు స్వస్థత కలిగింది. నొప్పి కూడా రాలేదు. ఇప్పుడు నేను నించొని బాగా నిలబడగలుగుతున్నాను, వంగుతున్నాను. నిలబడి ఒంగోని చెక్ చేసుకుంటున్నావు? చెక్ చేసుకున్నాను. నొప్పి కూడా ఏం లేదు. నొప్పి అంతా పోయింది. అందుకని మీకు ట్రై చేశాను. నా సహోదరుడు సింగపూర్లో గాయం తగిలి ఆ బిడ్డ అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా ప్రభు ఇప్పటికిప్పుడే స్వస్థపరిచిన దేవుని గణపరుద్దాం పిల్లరా. టీవీలో వాక్యం వింటే ప్రతి ఒక్కరు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ టు జీసస్. మిగిలిన వారు చెక్ చేసుకోండి. ఆ తమ్ముడు చెక్ చేసుకున్నట్టుగా మిమ్మల్ని మీరు పరీక్షించుకొని నేను చూస్తున్నట్టు పిల్లరా, దేవుని శక్తి మీ శరీరాల్లో మీ ఆత్మ మీద ఆవరించి ఉంది. ప్రభు ఆత్మ మిమ్మల్ని తాగుతుంది. ఐ సీ ద పవర్ ఆఫ్ గాడ్ ఆల్ ఓవర్ యువర్ బాడీ. డోంట్ డౌట్. దేవుని యొక్క శక్తిని ఏమాత్రం కూడా అనుమానించవద్దు. దేవుని శక్తి మీ మీదకి వస్తుంది. ఎవ్రీబడీ చెకప్, ఎవ్రీబడీ కాల్. ప్రతి ఒక్కరు కూడా. ప్రైజ్ ద లార్డ్. హలో అమ్మా, ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? నా వేళ్ళు ఇంతకు ముందు వంగేవి కావు, ఇప్పుడు వంగుతున్నాయి. నాకు పెరాలిసిస్ వచ్చి ఎడం చెయ్యి 2 వేళ్ళు కనిపిస్తాయి కావు. అవునమ్మా. ఇప్పుడు నా పెరాలిసిస్ వచ్చి
పక్షవాతం వచ్చి నా ఎడమ చేతి 2 వేళ్ళు పనిచేసే ఇలా స్ట్రైట్ గా ఉండేవి. అవునమ్మా. ఇప్పుడు ప్రేయర్ చేసిన తర్వాత ఈ 2 వేళ్ళు ఇప్పుడు వంగుతున్నాయి. ప్రైజ్ జీసస్. దేవుని గణపరచునమ్మా. మీ సాక్ష్యం, మీ పేరు అన్ని మాకు తెలియపరచండి. ఎక్కడి నుంచి చేస్తున్నారమ్మా? వైజాగ్. మే గాడ్ బ్లెస్ యూ. హలో. ఎస్ అమ్మా. హలో. ఎస్ చెప్పండి అమ్మా. నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను బ్రదర్. సిస్టర్ చెప్పండి. నేను ఫుల్ హెడేక్ తో కూర్చుని ఇప్పుడు ట్రావెల్ చేసి వచ్చాను. టీవీ దగ్గర కూర్చుని ప్రేయర్ చేసుకున్నాను. నాకు స్వస్థత కలగాలని ఎంతో విశ్వాసంతో దేవుడు నన్ను వెంటనే స్వస్థపరిచి నాలో ఉన్న తలపోటును తగ్గించాడు బ్రదర్. థ్యాంక్ గాడ్ ఫర్ హీలింగ్ సిస్టర్ హూ ఇస్ ఇన్ బెంగళూరు. ప్రభా సహోదరి ఎంతో వేదంతో కూర్చున్న నా బిడ్డను ముట్టి వెంటనే స్వస్థపరచని స్తుతిస్తున్నాను నా ప్రీతి. మే గాడ్ బ్లెస్ యూ అమ్మా. డోంట్ మిస్ దిస్ ప్రోగ్రామ్. మరలా వచ్చే 2వ ఆదివారం మధ్యాహ్నం సిద్ధంగా ఉండండి. 2:30 నుండి 4:30 వరకు ఆయన ప్రభు చేసిన మేళ్ళన్నీ మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. ప్రభు యొక్క మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసం ఆయన యందు భయభక్తి కలిగినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో యేసు రక్తంలో కడబడిన పరిశుద్ధులకును, నేడు కూడి ఆయన వాక్యమును విని విధేయులైన మీకును తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. లార్డ్ బ్లెస్ యూ. ఆమేన్. ప్రభు రాకడ సమీపిస్తుంది. యేసు రాకడకు సిద్ధపడండి. జీసస్ ఇస్ కమింగ్ సూన్. లివ్ ద సిన్ఫుల్ లైఫ్. సే గుడ్ బై టు సిన్ఫుల్ లైఫ్. పాప జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టండి. పరిశుద్ధుల గుంపులో చేరండి. క్రీస్తు ప్రభుని వెంబడించండి. యేసులో ఉన్న ఆనందం ఈ లోకంలో మరెక్కడ దొరకదని తెలుసుకోండి. ప్రభు మిమ్మల్ని నడిపించి పరిశుద్ధాత్మ మీతో ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.